అండి నేను మా షాప్ దగ్గర ఏం చేస్తున్నా తెలుసా మీకు? పని చేస్తున్నానండి. మా వాళ్ళు పని చేస్తున్నారు చూడండి. ఇదిగో చూసారా, నేనైతే ఏం చేస్తున్నానంటే చేపలు చేస్తున్నానండి. చేపలు క్లీన్ చేస్తున్నానండి. ఇప్పుడు దారంతా ఒక అబ్బాయి పట్టుకెళ్తుంటే అడిగితే 4 గొరసలు ఇచ్చాడు. చేస్తున్నానండి. అవి మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చేసేసాను, కడుగుతున్నాను అనమాట. చూసారా అయ్యా, గవర్నమెంట్ గొరసలు అంటారు కదండి. గవర్నమెంట్ గొరసలు అంటాయి. ఇగో ఇది ఇన్ని చేపలు అయితే ఇచ్చాడండి. ఇగో నేనైతే క్లీన్ చేస్తున్నాను. ఫెసిలిటీస్ అన్నీ బాగుంటాయండి మాకు ఇక్కడ. వాళ్ళైతే పని చేస్తున్నారు కదా మరి. ఈ మామూలుగా అయితే ఇదిగో సూప్ లాక్కున్నాను. ఇదిగో గట్టిపేట చేసేసాను. ఈ క్లీన్ చేద్దాం. ఇది ఈ చేపలు అయితే గవర్నమెంట్ గొరసలు అండి. మామూలుగా అయితే కర్రీకి అయితే పెద్ద టేస్ట్ అనిపించవండి. కాకపోతే ఏంటంటే ఇది మధ్యలో కొంచెం ఈ చేప ఉంది కదండి, ఇలాగే నాట్లు పెట్టుకుని ఉప్పు, కారం, పసుపు, కొంచెం గరం మసాలా వేసేసి పైన కొంచెం లైట్గా పెరిగేసి కలిపేసండి పక్కన పెట్టి మనం దోశలు వేసుకుంటాం కదా. మీకు ఇగో హైవే రోడ్డు పక్కన మిషన్ వెళ్తుంది చూడండి. పెద్ద మిషనరీ వెళ్తుంది, చాలా పెద్దది. వెళ్ళిపోయింది. ఇక మా వాళ్ళు పని చేస్తున్నారు. ఇదిగోండి వెళ్తుంది చూడండి. పొద్దునుంచి ఇలాంటివి చాలా వెళ్తున్నాయండి. ఇగో లొకేషన్, నేను పనిచేసే లొకేషన్ చూపిస్తున్నాను చూడండి మీకు. ఇదిగో చూసారా, ఇదండి. ఇవి ఇక్కడ మొక్కలు కూడా వేసాను. కనకాంబరం మొక్కలు, గులాబీ మొక్కలు ఇవన్నీ వేసానండి. చూసారా, మరి నీళ్ళు వేస్ట్ అయిపోతున్నాయి కదా, మరి కడిగేద్దాం. చేపలు చాలా ఉన్నాయి, మరి కడగాలి. నీట్గా శుభ్రంగా కడుక్కొని ట్రైన్ వెళ్తుంది చూసారా. ట్రైన్ అయితే వెళ్తుందండి. ఈ పక్క నుంచే మిషనరీ వెళ్తుంది, పక్క నుంచి ట్రైన్ వెళ్తుంది. కనిపించిందండి మీకు? ఇదిగో నేను చేపలు కడిగిన వాటర్ అయితే చూడండి ఎక్కడి దాకా వెళ్తుందో. ఇదిగో చూసారా, మొత్తం అదిగో చివరి దాకా అయితే వెళ్ళిపోయిందండి. ట్రైన్ కూడా వెళ్ళిపోతుంది చూసారా. అదిగోండి మగవాళ్ళు చూడండి ఎలా చేస్తున్నారు పని. మామూలుగా నేను కూడా చేయాలి మరి. ఈ చేపలు క్లీన్ చేసుకుంటున్నాను కదా, అందుకని చేపలు చేస్తున్నానండి నేను. మరి చూద్దాం, ఇంకా కొన్ని ఉన్నాయి, 5-6 ఉన్నాయండి. ఇదిగో ఒక 6 చేపలు అయితే నేను క్లీన్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, క్లీన్ అయ్యాక చూపిస్తానండి. చేపలు అయితే క్లీన్ చేసానండి. మొత్తం క్లీన్ అయిపోయి కడిగేసాను శుభ్రంగానే. చూసారా, నీట్గా కడిగేసానండి. మొత్తం కత్తిపేట కూడా కడిగేసాను. ఇప్పుడు ఫ్రెండ్స్ మరి చేప చూసారా నేను ఎలాగా చేశానంటే, చూసారండి, ఇది మరి గవర్నమెంట్ గొరస కదండి. అందుకని మనం ఏం చేయాలంటే పైన ఇది ఉంటుంది కదా, ఈ కిందదే తీసుకుని తలకాయ కాడి నుంచి క్రాస్గా కట్ చేసుకోవాలండి. పొట్ట దగ్గరికి వచ్చేస్తుంది చూసారా, మొత్తం ఏమీ ఉండదు అనమాట. చూసారా, ఇది మంచిగా చెప్పాను కదా మీకు. ఇప్పుడు మసాలా, కారం, కొంచెం పెరుగు పోసి మనం ఫ్రై చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? మాదైతే సాయంత్రం చేపల ఫ్రై. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. నేను చెప్పినట్టు మళ్ళీ సాయంత్రం ఫ్రై చేసాక చూపిస్తానండి మీకు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.